హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే, ఏపీ గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం స్కీముకి సంబంధించి గత ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మనకు అమ్మఒడి స్కీమ్ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది ఏ విధంగా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ వేస్తూ ఉన్నారో, ఈ విధంగానే తల్లికి వందనం స్కీమ్ అనేది కొత్తగా ప్రవేశించడం అయితే జరిగింది కదా. ఈ స్కీమ్ అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. గైస్, మనకు ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం. ఇకపోతే ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఎప్పుడు విడుదల చేస్తారు అన్నీ కూడా ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. వీలైనంత వరకు వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే గైస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏ క్వశ్చన్ పేపర్, ఏ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ కావాలో, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీరు లేట్ చేయొద్దండి. ఖచ్చితంగా మన ఛానల్లో సపోర్ట్ అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం లాగానే. సక్సెస్ఫుల్గా మీరైతే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మంచి స్కోర్తో అయితే పాస్ అవ్వాలని అయితే నా గోల్ అనమాట. ముందే చెప్తున్నా. లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ కూడా మన ఛానల్లో అయితే మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన టీం అంతా కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా. గైస్, వీలైనంత వరకు కామెంట్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే గమనించండి ఫ్రెండ్స్ మీరైతే. మనకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి 15,000 రూపాయలు అయితే వేస్తారన్న మాట అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇకపోతే ఇక్కడైతే ఒకసారి గమనించండి. ఇకపోతే ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇకపోతే 2-3 నెలలు ఉన్నప్పటికీ కూడా గైస్ మనకు ప్రాసెస్ మొత్తం కూడా ఫిబ్రవరి 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఏమేమి చేయాలని అయితే నేను ఫర్దర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను.